ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తు. మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ నరసింహులు గారికి తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి చూడు చిన్న పోయా అది దాని హలోమా ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి మదనపల్లి నియోజకవర్గంలో ఓట్లు వేయాలని చెప్పి అప్పిరెడ్డి గారి పల్లి అదేవిధంగా బండపైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవడం జరిగింది. ఏనుగు గుర్తుకు ఓటేయాలని చెప్పి వినవించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి భోజనంలో అయినటువంటి మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూటికి గుడ్డకు విద్యకు వైద్యానికి ఈరోజు కూడా అందరూ దూరం అవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లే రాజకీయ పార్టీ. బహుజనులతో ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వారి కోసం అండగా నిలబడే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము సౌన్యంగా అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం. ఏనుగు గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి మనల్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ వర్గాలను మాత్రమే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి కుల సంఘాలు ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి మదనపల్లి కేంద్రంగా. దీనికి తలమొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా తన తనయుడు లోకేష్ బాబు మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వెన్నుపోటుదారుడు అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. దానికి అసలు సిసలైనటువంటి ఆధారాలు ఏంటంటే నిన్నటి రోజున రాజంపేటలో మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతా మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి రాజంపేటను జిల్లా చేస్తామని ప్రకటిస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈ రోజు రాజంపేటను జిల్లా చేస్తారు, రాయచోటను జిల్లా చేస్తారు, మదనపల్లిని జిల్లా చేస్తారు. మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరినంతా కూడా జిల్లా చేస్తామని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను ప్రజలందరికీ కూడా ఏదైతే మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇవ్వకుండా మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఇస్తామని చెప్పి మదనపల్లిలో చెప్పింది, రాజంపేటలో ఇస్తామని చెప్పి రాజంపేటలో చెప్తా ఉంది, రాయచోట్లో ఇస్తామని చెప్పి రాయచోట్లో చెప్తా ఉంది. ఒక జిల్లాని 3 జిల్లాలుగా మీరు ఒక ఊరిని జిల్లా చేసే విధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఓడించాల్సిందే, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే. మదనపల్లి జిల్లా పట్ల చిత్తశుద్దిగా ఉన్నటువంటి ఇప్పుడున్న రాజకీయ పార్టీలో బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.